శ్రోతలకు స్వాగతం. ఈరోజు మొదలుపెట్టబోతున్న నవల ప్రమద. రచన ఎం లలిత కుమారి గారు. సమయం వేళ అప్పటి వరకు అదే పనిగా వేడి గాడ్పులను నిట్టూర్చిన ప్రకృతి కాంత మనసు మార్చుకొని చల్లని పిల్లగాలులను వీచసాగింది. సంధ్యాకాంతులు ఎర్రగా మారి పరిసరాల్ని సైతం అరుణిమగా ప్రకాశింపజేస్తున్నాయి. అంతదాకా లోపల గదుల్లో మగ్గిపోతున్న జనం ఆట విడుపులా రోడ్ల మీద సందడి ప్రారంభించారు. ఎంతలో ఎంత మార్పు! మానవుడి మనస్తత్వంలా. సారథి కుర్చీ తెచ్చుకుని వరండాలో వేసుకున్నాడు. స్టాండ్ వేసుకుని దానిపైన ఫైళ్లు పరిచి పర్యావలోకనం చేయసాగాడు. నీరెండ కాంతులు వరండాలో పరుచుకొని వింత సోయగాల్ని ప్రసరింపచేస్తున్నాయి. బుగ్గన చెయ్యి ఆంచుకొని అదే పనిగా ఫైళ్లలోకి పరిశీలనగా చూస్తున్నాడు సారథి. పిల్లవాయువు చిలిపిగా అతని ముంగురులను తాకుతూ వాటిని రింగులుగా క్రింద చేరుస్తూ పరాచికాలాడుతోంది. నుదుటి మీద జీరాడుతున్న ముంగురులు అతనికి ప్రత్యేకమైన ఆకర్షణ. 25 సంవత్సరాల లోపు వయస్సుకు తగిన శరీరం, తెలుపు నలుపు కాని మేనిఛాయ, సాధారణమైన అందం అతనిది. మొత్తం మీద మనిషి ఆకర్షణీయంగా ఉంటాడు. ప్రమద కర్టన్ ఓరగా తొలగించి చూసింది. ఎదురుగా సారథి మంచి ఏకాగ్రతలో ఉన్నాడు అనుకుంది. పొడిదగ్గును సుకుమారంగా శబ్దింపచేసింది. ఓ నిమిషం ఆగి గాజులు గలగలలాడేలా అలవోకగా చేతులు కదిల్చింది. ఇవేమీ అతని ఏకాగ్రతను భంగపరచలేకపోయాయి. చిరు అలక అభినయిస్తూ బుంగమూతి ప్రస్ఫుటీకరిస్తూ మెల్లగా అడుగులు వేసి అతని ముందుకు సాగి నిల్చుంది. నందనోద్యానంలోని వరూదినిలా అతని కేసి చూపులు సారిస్తూ నిలబడింది. మరో నిమిషం సారథి దృష్టి సారించలేదు. పై పెదవిని క్రింది పెదవితో నొక్కిపెడుతూ తిరిగి అతని వెనుకగా నడిచింది. దాదాపుగా కుర్చీకి ఆనుతూ అతనిపై వంచిన మాధవీలతల. ఆమె వేడి నిట్టూర్పులు అతని మెడపై తాకి గిలిగింతలు కలిగించాయి. ఆమె తలలోని విరియని మల్లెల గుబాళింపు అతని నాసికా పుటాలను తాకింది. ఆమె కట్టిన తెల్లని చీర చెంగు పాల పొంగులా అతని భుజాలను ముద్దాడింది. చలనం కలిగింది మానవుడిలో కొద్దిగా. చరాచరాలను కదిలించి వేసే మత్తైన వాతావరణమది. ప్రమద ఇంకా సహించనూ లేకపోయింది, నిగ్రహించనూ లేకపోయింది. గాజుల గలగలమనగా 2 చేతులను అతని మెడ చుట్టూ పెనవేసి తల గోముగా భుజంపై వాల్చింది. చలించిపోయాడు మానవుడు. అతడు మానవుడేగా మరి. చేస్తున్న పని ఆపి క్రీగంటె చూశాడామెను. ఆమె కళ్ళల్లో కోటి కాంతులు, అంతకు మించిన ఆశలు. నయనతారల్లా వెలిగిపోతున్న నల్లని ఆ కనుదోయిలో అతని ప్రతిబింబం లీలగా కనపడుతోంది. సూటిగా ఆమె కనులలోకి చూస్తూ చేతులతో ఆమె గాజులను సవరిస్తూ ఏమిటి విషయం అన్నట్లు మూగగా ప్రశ్నించాడు కనులతోనే. కళ్ళు కలుసుకుని మత్తుగా చూసుకుని మెత్తగా ఊసులు చెప్పుకుంటున్నాయి. ఇకపై ఓర్చలేని అధరాలు హత్తుకుని మత్తుగా సోలిపోయాయి. సుతారాంగా ఆమెను తన వైపు తిప్పుకున్నాడు. కుర్చీ కోడు మీద కూర్చున్నట్లే ఉన్న ప్రమద ఆశాంతం అతని ఎదపై వాలింది. క్షణాలు బరువుగా దొర్లుతున్నాయి. ప్రమద, పిలిచి బెట్టు చేస్తున్నారా దొరగారు? ఏమిటో చెప్పండి. పిలవటమే గాని మాటలు దొరలని స్థితిలో పడిపోయారా అయ్యగారు? పలకండి బాబు. ఏమని పలకను? చిలక పలుకులు, మందమారుతం లాంటి నవ్వు. నువ్వు పలికేవి అవేగా. కష్టమే అయ్యగారితో. పోనీ మరేదైనా మాట్లాడండి. ఏమని మాట్లాడను? అది సరే, హఠాత్తుగా ఇలా దాడి చేశావేమిటి? యుద్ధానికి సంసిద్ధమైతే వీరులు ఎంతసేపు ఓపిక పడతారట? అబ్బో, పెద్ద మాటలు అర్థం కావు ఈ పామరుడికి. ఉదయం నుండి చూస్తున్నాను. పొద్దస్తమానం ఆ ఫైళ్లేనా? నా మొరాలకించేదేమైనా ఉందా చెప్పండి. అందుకే ఈ వ్యూహం పన్నింది. ఆమె ధరించిన మల్లెలు అతని ముఖాన్ని తాకుతూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఏం చేయండి డియర్, పనిభారం ఎక్కువైంది. డోంట్ ఫియర్. నాకు శిరోభారం పెరిగిపోయింది. కిలకిల నవ్వులు వరండాను ముంచెత్తాయి. రోడ్డు మీద పోతున్న పండు తలలు కాంపౌండ్ గోడ మీదుగా చూడటానికి ప్రయత్నించాయి. అప్పుడే గుర్తుకు వచ్చిందిలాగుంది ఆ జంటకు తామున్నది వరండా అని. పొదివి పట్టుకున్న చేతులు సడలించి ముసిముసి నవ్వులతో లోపలికి నడిచారు. ఇంకా నయం, ఎవరూ చూశారు కారు. ప్రమదాంది. చూస్తే మనకేం, చూసిన వాళ్ళకే ప్రమాదం. మళ్ళీ కిలకిలలు. కొత్త జంట పొద్దెరగదని ఆ ఇద్దరు ప్రేమ కలాపంలో మునిగిపోయి ఎప్పటికో తేలారు. టైం చూశాడు సారథి. 8 కావస్తుంది. బాప్రే! ఉలిక్కి పడుతూ లేచాడు సారథి. ఏమిటి హడావుడి? అర్థం కానట్లు చూసింది ప్రమద.
మనం సినిమాకి వెళ్దామనుకున్నావు, మర్చిపోయావా? ఓ అవును కదూ, ఆ విషయమే మర్చిపోయాం. యూ సిల్లీ గర్ల్. 1 డే ఎంగేజ్మెంట్ కాజేశావు. చిలిపిగా చెవి మెలేశాడు. పకపక నవ్వింది ప్రమద. పోనిద్దిరు, పాడు సినిమా. ఆమెను లాలనగా దగ్గరకు తీసుకుంటూ అన్నాడతను. ప్రమద, ఇలా ఎన్నాళ్ళైనా ఉండిపోగలమా మనం? ఏం ఇంకా కొన్నాళ్ళైనా గడవలేదు, అప్పుడే ఎందుకు వచ్చిందట అనుమానం? అప్పుడే మొహం మొత్తిందా? అబ్బే అలాంటిదేం లేదు. మరి ఎలాంటిది? అబ్బా నీతో భలే కష్టమే దేనికో మాట్లాడటంలో. ఏ విధంగా ప్రమద? మనం ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎప్పటికీ ఇలాగే మనుగడ సాగించాలని నా కోరిక. ఏమంటావు డియర్? ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నాను డియర్. ఆ మాట చాలు ప్రమద. ఇంకా మనం ఎలాంటి సమస్యలు ఈ జీవితంలో ఎదురైనా వాటిని సునాయాసంగా ఎదుర్కోవచ్చు. అసలు అలాంటి సమస్యలు మనకెందుకు వస్తాయండి? మీ పిచ్చి కానీ. ప్రేమగా అతని తల నిమురుతూ అంది. ఏమో ప్రమీ, ఎవరు చెప్పగలరు భవిష్యత్తును? మనమేమీ మానవాతీతులం కాదు కదా. కాలం ఎలాంటి పరిస్థితులనైనా కలిగించవచ్చు. ఈనాడు ఇలా కలిసిమెలిసి ఉన్న మనమే ఏదో ఒకనాడు అరచేత్తో భర్త నోటికి సుతారంగా అడ్డుపెట్టింది ప్రమద. ఇక ఆపండి, ఎందుకు ఇలా అర్ధాంతరంగా అపశృతులు పలుకుతున్నారు? దైన్యంగా చూసింది అతని వైపు. నన్ను చెప్పని ప్రమద, అలాంటి పరిస్థితి రావాలని ఏ మూర్ఖుడు కోరుకోడు. కానీ ఒకవేళ ఎదురైతే ధైర్యంగా ఎదుర్కోవాలనే నేను చెప్పేది. విధి చేతిలో కీలుబొమ్మలం కదా మనం. ఏమిటి మీ మూడు ఇలా హఠాత్తుగా మారిపోయింది? ఈ వైరాగ్యమంతా గంట క్రితం ఏమైపోయిందో దొరగారికి. ప్రేమగా చూసింది. ఏ విషయమైనా కొంచెం సీరియస్గా చెప్పదలుచుకుంటే ఇలాంటి ఆనంద సమయాల్లోనే చెప్పాలని నా ఉద్దేశం. మీరిక ఈ అవాకులు చవాకులు కట్టిపెట్టి భోజనానికి లేవండి. అబ్బా చెప్పేది శాంతం విను ప్రమద ప్లీజ్. మీరేమీ నాకు చెప్పొద్దు. మహా ఆకలి మీద ఉన్నది ప్రాణం. కొద్దిగా ఆలస్యమైందో మిమ్మల్నే తినేయగలను. ఇక లాభం లేదనుకున్నాడు సారథి. సర్లే, అంత పని చెయ్యకు. మా ఆఫీసరు ఆత్మహత్య చేసుకుంటాడు. ఆయన గారికి నేనొక్కడినే పర్సనల్ క్లర్క్ని. భర్త చేతిని అందుకుని వంటగదిలోకి నడిచింది ప్రమద. హఠాత్తుగా మెలకువ వచ్చింది సారథికి. బద్ధకంగా ఒళ్ళు విరుస్తూ చేతి వాచి కేసి చూశాడు. బెడ్లైట్ వెలుతురులో మసకగా 12 దాటినట్లు చూపిస్తోంది. పక్కకి ఒత్తిగిల్లాడు. మెత్తగా వెచ్చగా తగిలింది ప్రమద శరీరం. నిద్ర మాయమైంది సారథికి. దీక్షగా ఆదమరిచి నిద్రిస్తున్న భార్య కేసు చూశాడు. అస్తవ్యస్తంగా ఉన్న తెల్లని చీర, ఆమె తెల్లని పాలనురుగులాంటి శరీరాన్ని దాచలేక అవస్థ పడుతోంది. ఆపాద మస్తకం. అమర ప్రేమికుడైన శిల్పి తన హృదయాన్నే మలచి చెక్కిన పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్నది ప్రమద. మత్తుగా సోలిపోయిన కనురెప్పలు, వంచిన బిల్లుల నల్లని కనుబొమ్మలు ఆ కనుదోయికి వింత సోయగాన్ని ఆపాదిస్తున్నాయి. తీర్చినట్లున్న ముక్కు, విరిసి విరియని గులాబీ మొగ్గల్లా అమరిన నోరు, చెదురుమదురుగా నొసటిపై దోబూచులాడుతున్న నల్లని కురులు, అన్నింటినీ మించిన ఆమె ముఖంలోని అమాయకత్వం నిద్రావస్థలో కూడా ప్రస్ఫుటమవుతున్నది. ఇంత ముగ్ధమోహనమూర్తి, ఇంతటి అందాల రాశి తనలాంటి సాధారణ అందగాడికి లభ్యం కావటం తన అదృష్టం కాక మరేమిటి? నిజమే, తను ముమ్మాటికి అదృష్టవంతుడే. పేదవాడికి పెన్నీదిలా దొరికిన ఈ అపురూప సౌందర్యాన్ని తను జీవితాంతం అపురూపంగానే చూసుకోవాలి. అందానికి తోడుగా నిల్చిన ఈ అణకువను తాను జీవితంలో ఏనాడు దుర్వినియోగం చేయకూడదు. పంజరంలో చిలకలా కాక తన ప్రమదను కంటిలో పాపలా కాపాడుకోవాలి. ఎప్పటికీ మరెప్పటికీ. సుతారంగా ఆమెను తన వైపు తిప్పుకున్నాడు. దీక్షగా ఆమెనే చూస్తున్న అతనికి అంతులేని అనురాగం పెళ్ళుబుకి రాగా 2 చేతులతో పొదివి పట్టుకుని దగ్గరకు తీసుకున్నాడు. అంత నిద్రలో కూడా భర్త ధ్యేయమే నెరవేర్చాలన్నట్లుగా పూర్తిగా అతనిలో ఒదిగిపోతూ తల అతని ఎదపై చేర్చింది ప్రమద. సున్నితంగా ఆమె శిరస్సును సృశిస్తూ ఉండిపోయాడు సారథి. ఆమెను గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది అతని మేధస్సు. 4 గంటలు మోగింది ఎక్కడో దూరంగా. వసంతకాంత మహా గడుసుది. అప్పటికే ఏదో ఆలస్యం జరిగిపోయినట్లు ఉషోదయానికై మహా తొందరపడిపోతున్నది విరహరాగిణిలా. పాపం వసంతహేలకు సానుభూతి అన్నట్లుగా తొలికోడి కూసింది. తన చుట్టూ చుట్టుకుని ఉన్న ప్రమద చేతిని మెల్లగా తొలగించి లేవబోయాడు సారథి. అంతలోనే ఆమె చెయ్యి తిరిగి చుట్టేసిందతన్ని. నవ్వుకుంటూ మళ్ళీ చేతిని తొలగించాడు. లేవబోయేంతలో తిరిగి చుట్టేసుకుంది ఆమె చెయ్యి. చూడగా ఆల్చిప్పల్లాంటి రెప్పలు, తేనె సొనల్లాంటి కళ్ళను కప్పేసే ఉన్నాయి.
ఏయ్, దొంగ నిద్రలో కూడా నటన చిలిపిగా బుగ్గ నొక్కాడు. చిరుదరహాసం బుగ్గల్లో కూడా అతన్ని సూటిగా తాకింది. అలాగే ఆ కపోలాల కమనీయతను కాస్తలో సగం కప్పిన తన మనసు ఏమి కోరుతుందో. అమ్మాయి గారు, తొలికోడి కూసింది, పదండి. అబ్బా, పడుకుందురు, ఎవరింట్లోనో కోడి కూస్తే మనకేంటి, పోనీ రేపటి నుండి మనింట్లో కూడా ఒక కోడిని పెంచుకుందాంలే, జోక్ చేశాను అనుకున్నాడు సారథి. అలాగే చేద్దాం, ఇవాల్టికి సైనించండి. బుద్ధిగా హతాశుడై వాలిపోయాడు. ఆమె చెయ్యి అతన్ని మరీ గట్టిగా చుట్టేసింది. తనను తాను మర్చిపోయి ఆమెను ఆక్రమించుకునే లోపలే ట్రింగుమంటూ గోలగోలగా అరవసాగింది అలారం. ఉలిక్కి పడుతూ ఆమెను వదిలి లేచాడు. రాక్షసి, కళ్ళు మూసుకునే గొణిగింది ప్రమద. ఎవరు? అర్థం కాలేదు అతనికి. ఇంకెవరు, ఆ గడియారమే, అది కూడా మీకు తోడైంది. అంటే నేను రాక్షసుడినా? బెంబేలుగా చూశాడు. పకాలన నవ్వుతూ తను లేచి కూర్చుంది. అబ్బబ్బా, కొంపలు మునినట్లు ఒకటే తొందర. ఇక చెప్పండి బాబు, ఏం చేయాలట ఇప్పటి నుండి? వచ్చి 4 రోజుల పైనే అయింది కదా, ఇంకా కొత్తగా మాట్లాడతావేమిటోయ్? మతిమరుపు జాస్తీలేండి, చెప్పండి. ఇది ఒకటా? పైగా నిద్ర ఒకటే కొంచెం ఎక్కువ అనుకున్నానే. నాకు అత్యంత ప్రియమైన వాటిల్లో ఇది ఒకటి అని ఎరుగరా తమరు? అతని మెడ చుట్టూ చేతులు వేస్తూ అన్నది. నాకంటేనా? అతనికి బాధ కలిగింది. అఫ్కోర్స్, ఇంతకీ ఇప్పుడు తమరు ఆచరించవలసిన అంతటి అర్జెంటు కార్యం ఏమిటట? అమాంతం ఆమె మీదకు వంగి పెదవులు దొరకపుచ్చుకోబోయాడు. అయ్య బాబోయ్, వద్దొద్దు. మంచం మీద నుండి దూకి వంటగదిలో కడుగు పెట్టింది ప్రమద. హాయిగా నవ్వుకున్నాడు సారథి. కూని రాగాలు తీస్తూ బాత్రూంలో స్నానం చేస్తోంది ప్రమద. వేడి వేడి నీరు తలమీదుగా పడుతుంటే అదోలా ఉన్నది ప్రాణానికి. వేకువ జామునే బలవంతంగా లేవటం వల్ల కళ్ళు మండుతున్నా తలారా స్నానానికి బడలికంతా మటుమాయమైనట్లుంది. చెంబుతో బకెట్లో ముంచిన శబ్దం, ధారగా నీళ్లు పడుతున్న శబ్దాలను చీల్చుకుంటూ వంటగదిలో నుండి భర్త వల్లిస్తున్న సుప్రభాతం చెవులకింపుగా వినపడుతోంది. స్వీట్ వాయిస్ అనుకుంది ప్రమద. నిజంగా తాను గొప్ప అదృష్టవంతురాలే. స్వీట్ వాయిస్తో పాటు స్వీట్ హార్ట్ గల మగధీరుడు తనకు కట్టుబడిపోయాడు. తను ఏ పూజలు చేయకపోయినా పూజలు చేసే భర్త దొరికాడు. హాయిగా నవ్వుకుంది. తీరిగ్గా అప్పటికి 2 బకెట్ల నీరు పోసుకున్నా తృప్తి తీరలేదులా ఉంది దేహానికి. 3వ బకెట్ బాయిలర్ కిందకి నెట్టబోయింది. ప్రమదా, ఓ ప్రమదా! మహా ప్రమాదకరంగా వినపడింది సారథి గొంతు. హడలిపోయింది ప్రమద. ఒక్క క్షణం ఆలోచించి మరుక్షణం హడావిడిగా చీర చుట్టేసుకొని బాత్రూమ్ తలుపు తీసుకుని ఒక్కంగలో వంటగదిలోకి వచ్చింది ప్రమద. భర్త కాదు, భర్త శిఖామణి ఓ చేతిలో హారతి పళ్ళెం, మరో చేతిలో గంటతో నిలబడి ఉన్నాడు నిక్షేపంలా. భలే కోపం వచ్చింది ప్రమదకు. ఏం కొంపలారిపోయాయని అలా అరిచారు అన్నది అదిరిపడుతున్న గుండెల్ని అదిమి పెడుతూ. కొంపలారిపోలేదు కానీ హారతి ఆరిపోతుందేమోనని. కళ్ళకద్దుకో అమాయకంగా అంటున్న అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది. ఎర్రని పట్టుపంచెలో వయసులో ఉన్న అతని శరీరం మెరిసిపోతోంది. తలస్నానం చేయటం వల్ల రేగిన జుట్టు ముఖానికి వింత సోయగాన్నిస్తోంది. అతన్ని అలాగే హృదయానికి హత్తుకోవాలనే కోరికను బలవంతాన అణుచుకుంది. అరరే, ఆరిపోగలదు, అద్దుకో మీకోసం అంటూ కళ్ళకద్దుకుంది హారతి. చేతిలో కొబ్బరి ముక్కలు పెడుతూ, ఈరోజు శనివారం అని మరిచావా ప్రమి? ఇంత లేట్ చేసావు స్నానం అన్నాడు. శనివారం కాబట్టే ఇంత లేట్ అయింది సార్ స్నానం. గిరుక్కున వెనుదిరిగి నడవాలోకి నడిచింది. అస్తవ్యస్తంగా చుట్టుకున్న చీరలో నుండి ఆమెను చూస్తూ ఉండిపోయాడు. ఓ ముచ్చట 3 కోట్ల దేవతల్లారా, ఓ 33 కోట్ల దేవతల్లారా, మా సంసార రథాన్ని హాయిగా ఇలాగే సాగిపోనివ్వండి. హారతి మరోసారి కళ్ళకద్దుకుని దేవుడి మందిరం నుండి యువతలకొచ్చాడు. పీట వేసి కంచం పెట్టి వేడివేడిగా వడ్డించి కేకేసింది భర్తని ప్రమద. అప్పటి వరకు ఫైళ్ల రాక్షసితో హోరాహోరీగా పోరాడుతున్న సారథి నొసట పట్టిన చెమటను తుడుచుకుంటూ అలసిపోయిన ఛాంపియన్లా వచ్చి పీట మీద కూర్చున్నాడు. వేడివేడి అన్నం, వంకాయ కూర చూస్తూనే విజృంభించాడు. అతని హడావిడి చూస్తూ నవ్వాపుకోలేకపోయింది ప్రమద. ఏమిటి బాబు ఆ హడావుడి? నిదానంగా తినలేరు అన్నది. వంకాయ కూర చేశావు కాబట్టి ఆ మాత్రం నిదానంగా తింటున్నాను. లేకపోతే నిలబడి 2 ముద్దలు తిని పరిగెత్తేవాడిని ఆఫీస్కి. ముద్ద నోట్లో ఉండగానే ముద్దగా మాట్లాడాడు సారథి. మీకు అన్నిట్లోనూ హడావిడే బాబు. అన్నిట్లోనూ అంటే కొంటెగా చూశాడు. చాలు కానీ తెలివి, ఇంకా కొంచెం కూర వడ్డించనా? ఇప్పుడు టైం ఎంత? 9:15. బాప్రే, మళ్ళీ వచ్చి తింటాను వంకాయ.
గబాల్న పెరిగేసేసుకున్నాడు. ఇది మరీ ఇంత అన్యాయం కూడదండి. అన్నం కూడా తినొద్దన్నాడా మీ ఆఫీసరు? నొచ్చుకుంది. పర్లేదులే, నీ చేతి మీదుగా తిన్న ఒక్క ముద్దైనా చాలు, కడుపు నిండిపోతుంది. రాత్రికి నువ్వు తృప్తి పడేలా తినిపిస్తావుగా. ఆమె బుగ్గ మీద చిటికి వేసి చటుక్కున లేచిపోయాడు. అది ఆఫీసర్ అంటే భయమైంది, లేక డ్యూటీలో పంక్చువాలిటీ అయింది అర్థం కాలేదు ప్రమదకు. ఎవరో తరుముకొస్తున్నట్లు బట్టలు వేసుకొని తలదువ్వుకొని ఫైళ్లు చంకన పెట్టుకొని హడావిడిగా, అంత హడావిడిలోనూ మర్చిపోకుండా భార్యను దగ్గరకు తీసుకొని సాయంత్రం తను తిరిగొచ్చే వరకు గుర్తుండేలా పెదవులపై తీయని గుర్తు ఒకటి వేసి మరుక్షణం వీధిలోకి పరుగు పెట్టేశాడు. తాను కూడా భోజనం పూర్తి చేసుకుని పనులు సర్దుకొని ముందు గదిలోకి వచ్చేటప్పటికి వీధి తలుపు చప్పుడైంది. ఎవరు చెప్పమా ఈవేళ అనుకుంటూనే తలుపు తీసింది. ఎదురుగా వాకిట్లో 2 స్త్రీలు నిలబడి ఉన్నారు. కొత్తగా చూసింది వారి వైపు. ఇద్దరిలో ఒక ఆమె మధ్య వయస్కురాలు, 40 ఏళ్ల వయసుంటుంది. వయసు పైబడుతున్న ఈ కాలానికి తగ్గ అలంకరణ చేసి వయస్సును దాచాలని ప్రయాసపడుతున్నది. అప్ టు డేట్ స్టైల్లా జుట్టు ముడివేసింది. దర్పం ప్రదర్శించటానికి అన్నట్లు ఖరీదైన పట్టుచీర కట్టింది. ఆ దర్పానికి తగిన గర్వం ముఖంలో ప్రదర్శిస్తోంది. ఇక రెండో ఆమె 30 ఏళ్లకు లోపు వయసులో ఉంది. మొదటి ఆమెలా అంతటి అలంకరణ లేకపోయినా నాగరికంగానే అలంకరించుకుంది. అయితే ఆమెలో లేని ఆకర్షణ ఏదో ఈమెలో కనిపిస్తోంది. ఆ ఇద్దరు ఎవరో అర్థం కాలేదు ప్రమదకు. ఎప్పుడూ చూసిన గుర్తు లేదు. ఏమని పలకరించాలో తెలియక బొమ్మలా నిలబడిన ప్రమదను చూస్తూ వారు అలాగే నిలబడిపోయారు కొద్దిసేపు. ఇలాగే నిలబడతారా, లోపలికి పిలుస్తారా? వారిలో పెద్ద ఆమె చనువు తీసుకుని పలకరించింది. సారీ, లోపలికి రండి, దారి తీసింది. చాప ఒకటి మధ్య గదిలో పరిచింది. ఇద్దరూ కూర్చున్నారు. మీరు? ప్రమదకు ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో తెలియలేదు. ఆమె అవస్థ చూసి ఇద్దరికీ నవ్వొచ్చింది. ఈమె మీ వారు పనిచేస్తున్న ఆఫీస్లో సూపరింటెండెంట్ గారి భార్య, పేరు భ్రమరాంబ, చిన్నామె పలికింది. ఈమె అదే ఆఫీస్లో హెడ్ గుమాస్తా గారి భార్య, పేరు ప్రభావతి, పెద్దామె పలికింది. ఇద్దరికీ నమస్కరించింది. వాళ్ళిలా సర్ప్రైజ్ విజిట్ చేసినందుకు తబ్బిబ్బు అవుతుండగానే భ్రమరాంబ అన్నది, ఏమిటిలా ఊడిపడ్డారు వీళ్ళు అనుకుంటున్నారా? మీ కొత్త కాపురాన్ని చూసి మిసెస్ సారథిని పరిచయం చేసుకుందామని వచ్చాం. సంతోషంగా నవ్వింది ప్రమద. మేం వస్తున్న విషయం సారథి గారు చెప్పలేదా? ప్రభావతి అన్నది. ఏం చెప్తుంది ప్రమద? భర్త మీద బారెడు కోపం వచ్చేసింది. చెప్పలేదు అంటే ఆయన గురించి ఎలా భావిస్తారో, చెప్పారు అంటే మరి వాకిట్లోనే నిలేశారెందుకు అంటారేమో. సమాధానం చెప్పకుండా నవ్వేసింది మళ్ళీ. హాయిగా నవ్వుతున్న ప్రమదను దీక్షగా చూస్తూ భ్రమరాంబ అన్నది, బ్యూటిఫుల్, మార్వలెస్. నిజమే, ప్రభావతి అన్నది. ఏమిటండి? అర్థం కానట్లు అన్నది ప్రమద. సారథి గారి సెలక్షన్, సారథి భార్య చాలా అందమైంది అని మా వారంటే ఏమో అనుకున్నా కానీ చిదిమి దీపం పెట్టేంతటి అందమని నేను అనుకోలా. ప్రమద సిగ్గుతో తలవంచుకుంది. సిగ్గు దొంతరల్లోని నిగ్గుతేలినామె చెంపలను చూస్తూ అందమే కాదు, అందానికి తగిన అణకువ సారథి గారి సొంతమైంది సుమండి అంది ప్రభావతి. అతని మంచితనానికి తగిన ఫలితమే పొందాడు. ఏ పూలతో పూజించాడో జోక్ చేశాను అనుకుని పక్కున నవ్వింది భ్రమరాంబ. శృతి కలిపింది ప్రభావతి. ఏమిటి ఇలా వాగేస్తున్నారు అని అనుకుంటున్నారా? మేమే అంత, మా తత్వమే అంత. కొంచెం అడ్జస్ట్ కాక తప్పదు. కొద్దిసేపుంటే మీకే అలవాటవుతుంది నవ్వుతూ అంది ప్రభావతి. ఉక్కిరి బిక్కిరైపోతూ లేచి వంటగదిలోకి నడవబోయింది ప్రమద. కష్టపడి పొగిడేశామని కాఫీ కాచి పొద్దామనుకుంటున్నారా? అబ్బే, అలా కాదండి. వచ్చిన అతిథులకు కాఫీ ఇవ్వటం మినిమం ఫార్మాలిటీ కదా. కూర్చునుండండి, ఇప్పుడే వచ్చేస్తాను. లోపలికి నడిచింది. ఎందుకు ఇలా చేశారు ఈయన? మాట మాత్రంగానైనా చెప్పకూడదా? వాళ్ళేమనుకుంటారో ఏమో. అందులో తనకంటే పెద్ద హోదాలో ఉన్నవాళ్ళు. భర్త మీద కోపమంతా పోపు గింజల మీద చూపిస్తూ దండిగా వేసింది మరుగుతున్న నూనెలో. అది ప్రమదకు వత్తాసు పలుకుతున్నట్లుగా చిటపటలాడాయి. ఇంతలో ఇద్దరు అక్కడికి వచ్చేశారు. మీ అందాల చేతులు కందేను పాపం, ఎందుకు ఈ బెడద? సాయం పడదాం. ప్రభావతి ప్రమద భుజంపై చేతులు వేసింది. మీ అందం అణకువ జోడింపు చేసి తాళింపు పెడుతున్నారు. ఇంకెంత అందంగా ఉంటుందో. టొమాటో బాత్. తరిగిపెట్టిన టొమాటో ముక్కల ప్లేట్ని గిరిగిరా తిప్పేస్తూ అన్నది భ్రమరాంబ. ప్రమద డీలా పడిపోయి నిలబడిపోయింది. బోర్ ఫీల్ అవుతున్నారా? పసుపు పాలు
ఎక్కువ అని చెప్పాం కదా. భయపడకండి అంది ప్రభావతి. అబ్బే అదేం లేదండి, ఇంత చనువుగా ఆప్యాయంగా మాట్లాడుతున్నా మీతో బాగా మూవ్ కాలేకపోతున్నానే అని ఫీల్ అవుతున్నాను అంటూ ఇబ్బంది పడిపోయింది ప్రమద టిఫిన్ కాఫీ తయారు చేసే లోపల ఇల్లంతా ఒకసారి రౌండ్ వేసి అడుగడుగునా పరిశోధించొచ్చారు. పెట్టిన టిఫిన్ తింటూ కాఫీ తాగుతూ ఆమె ఇంటిని చెక్కదిద్దిన తీరును, ఆమె టిఫిన్ రుచిగా తయారు చేసిన తీరును మరీ మరీ పొగిడేశారు. తన కాపురానికి వచ్చిన కొద్ది రోజులకే మొదటిసారిగా ఇలాంటి అతిథులు రావటం, ఉన్న పళాన తననిలా ఆకాశానికి ఎత్తేయటం ఓ వింత అనుభూతిని కలిగించింది ప్రమదకు. ఇద్దరూ సాయంత్రం 3 గంటల వరకు ఉండిపోయారు. ఎన్నో కబుర్లు చెప్పించుకున్నారు. ప్రమద జీవితంలో అప్పటి వరకు జరిగిన ముఖ్య సంఘటనలను ఇంటర్వ్యూ చేశారు. ఎంతో దగ్గరగా వచ్చేశారు ఆమెకు. ప్రమదకు అత్తగారు పెట్టిన నగలు, చీరలు, అమ్మవాళ్ళు పెట్టిన ఆభరణాలు, పెళ్లినాడు వచ్చిన ప్రజెంటేషన్సు, కాపురానికి వచ్చిన తర్వాత తన హయాంలో ఏర్పరచుకున్న సామాన్లు అన్నీ అడిగి చూశారు. తమ సంసారాల గురించి అడగకుండానే చెప్పేశారు, సలహాలు ఇచ్చారు. వాళ్ళ హోదాలు విన్న మొదట్లో ఎంతో భయపడిన ప్రమద చివరికి వాళ్ళు వెళ్ళిపోతుంటే కొద్దిగా బాధపడింది. ఏది ఏమైనా భర్త రాగానే అతని గడుసుతనాన్ని కడిగి పారేయాలి అన్నంత కోపం మాత్రం పోలేదు ప్రమదకు. ఆ సాయంత్రం సారథిని అల్లంత దూరంలోనే చూసి మూతి బిగించుకొని కూర్చుంది. అతను వచ్చి రాగానే భార్యవాలకం కనిపెట్టేశాడు. అరే, పోయేటప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన భార్యామణికి ఇంతలోనే ఇంతటి కోపం దేనికొచ్చినట్లు అని ఆలోచించాడు. తన వల్ల జరిగిన ఘోర అపరాధం ఏమిటో అతనికి తోచలేదు. అందుకే మాటల్లో పెట్టి చూద్దాం అనుకున్నాడు. దేవి, నా వలన జరిగిన అపరాధమేమి, సెలవిమ్ము. మంచి పోజు ఒకటి ఇచ్చేశాడు. అబ్బా, ఏం నంగనాంచి, ఏం తెలియనట్లు వేషం. ప్రామిస్ డియర్, నాకేం తెలియదుగాక తెలియదు. అదే పోజు. నిజమా? అవును మై డియర్ మొద్దబ్బాయి గారు, మీకు తెలియకుండానే మీ ఆఫీస్లో సూపరింటెండెంట్ గారి భార్య. అరెరే, అదా ప్రమీ, ఐఎమ్ వెరీ సారీ నోయ్. చెప్దాం అనుకుంటూనే చెప్పటం మర్చిపోయానోయ్. కొంపదీసి వాళ్ళు వచ్చారా ఏమిటోయ్? కొంపదీసి రాలేదు, వచ్చే కొంప తీశారు. ఉత్త గప్ అండ్ గ్యాస్లా ఉన్నారు. దుంప తెంచేశారు అతి చనువుతో. అయినా మీరు సారీ అని ఒక్క మాటలో తప్పించుకున్నారు. కానీ సడన్గా అలా కొత్త వాళ్ళు వస్తే నేనెంత ఇబ్బంది పడిపోతాననుకున్నారు? నిజమే, తప్పే, ఒప్పుకుంటున్నాను. దాసుడి తప్పు. చిచి, ఊరుకోండి. ఏమిటా పని? అతని 2 చేతులు చెంపల కాంచుకొని, రాణిగారి ఇకనైనా కరుణించి కాఫీ ప్రసాదిస్తారా? హాయిగా నవ్వుతూ లోపలికి వెళ్ళి మధ్యాహ్నం చేసిన టమాటా బాత్తో పాటు కాఫీ పట్టుకొచ్చి అతను ముందుంచింది. మధ్యాహ్నం అతిథుల కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు. శారదకి చిన్నప్పటి నుండి దేవుడంటే చాలా నమ్మకం. జీవితంలో ప్రతి విషయానికి, ప్రతి ఘటనకు దేవుడితో ముడిపెట్టకుండా ఉండలేడు సారథి. ఇప్పటికీ గుర్తు అతని బామ్మ అంటుంటేదట, ఒరే సారథి, నువ్వు మహాభక్తుడివైపోతావురా. ఎందుకో తెలుసట్రా, నువ్వు పుట్టడంతోనే ముఖాన పంగనామాలతో పుట్టావురా. అంటే సాక్షాత్తు ఆ వెంకటరమణుని అంశ అన్నమాట అనేది. బామ్మ మాటలు సారథిపై బాగా పనిచేశాయి. ఆనాటి నుండి ప్రతిరోజు వెంకటేశ్వర స్వామికి పూజలు చేస్తుండేవాడు. ఆయన ఫోటోలు రకరకాల సైజులు సంపాదించి ఇంట్లో గోడకు కొట్టేశాడు. ప్రతి శనివారం తలస్నానం చేయటం, టెంకాయలు కొట్టటం, శనివారాలు ఉండటం చేసేవాడు. ఆ కార్యక్రమం ఈనాటి వరకు గతి తప్పని దినచర్య అయింది. మొత్తానికి సారథి ఆలోచనలు ఎలా పరిణమించాయంటే, తన జీవితంలో ఏ స్థాయికి చేరుకోవాలన్నా తన అస్థికత్వమే అక్కరకు వచ్చేది అనే భావం అతనిలో పాతుకుపోయింది. ఇప్పటి వరకు తన జీవితంలో తిరిగిన మలుపులు అతని ఆలోచన రీతికే దోహదం చేశాయి. సారథి తండ్రి పెద్ద ఆస్తిపరుడు కాదు. ఉన్నంతలో తన సంతానాన్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దాడు. సారథి తండ్రికి 2 కొడుకులు, 1 కూతురు. మరో కొడుకు సారథి కంటే పెద్దవాడు, 1 కూతురు ఈ ఇద్దరి కంటే చిన్నది. సంతానం పరిమితం కావటంతో పిల్లల్ని గారాబంగా, ప్రాణంతో సమానంగా పెంచారు తల్లిదండ్రులు. అయితే ఏనాడు వారిని అదుపు ఆజ్ఞలు తప్పకుండా పెంచారు. పిల్లలు ముగ్గురికి అమ్మా నాన్న అంటే ఎంత ప్రేమో అంత గౌరవం. సారథి తండ్రి ప్రకాష్ రావు కష్టజీవి. తండ్రి చదివించిన హై స్కూల్ చదువుకు ఒక ప్రైవేట్ కంపెనీలో గుమాస్తా ఉద్యోగమే వచ్చినా కొద్ది కాలంలోనే కంపెనీ అధికారుల దృష్టిలో నీతి నిజాయితీ గల పనిమంతుడిగా గుర్తింపబడి ప్రమోషన్లు సాధించి క్యాషియర్ కాగలిగాడు. ఆయన జీవితంలో కొన్ని సిద్ధాంతాలు నమ్ముకున్నవాడు. 6 నూరైనా ఆ సిద్ధాంతాల ప్రకారమే నడిచి తీరాలి అంటాడు. వాటిల్లో
ఆయన కఠినంగా అమలుపరిచే సిద్ధాంతం క్రమశిక్షణ. ఇంటిలో, ఆఫీస్లో కూడా తప్పకుండా పాటిస్తాడు. పిల్లల మీద ఎంతటి ప్రేమానురాగాలు ప్రదర్శించినా అవసరమైన సందర్భాల్లో కఠినమైన క్రమశిక్షణ పాటించే ఆయన్ని చూస్తే భార్య వర్ధనమ్మకు, పిల్లలకు ఎంతో భయంతో పాటు గౌరవం కూడా ఉండేది. తర్వాత సంగతి ఎలా ఉన్నా తను ఉన్నంత వరకు తన కుటుంబం పేరు రచ్చకెక్కకూడదు అనే ఆదర్శం ఆయనది. ఆ ఆదర్శంతోనే ముగ్గురిని చక్కగా పెంచి పెద్ద చేశారు. సారథి అన్న నారాయణరావు సహజంగా తెలివితేటలు గలవాడు. బీకామ్ క్లాస్లో పాస్ అవటంతో ఎంకామ్ కూడా చదువుతానన్నాడు. కానీ ప్రకాష్ రావు గారు అంతగా ఇష్టపడలేదు. కారణం తన ఆర్థిక పరిస్థితి. ఆయనకు పిత్రార్జితాలు ఏమీ లేవు. కేవలం తన ఉద్యోగమే ఆధారం. ఎలాగో చిన్న కొడుకుని చదివించగల శక్తి ఆయనకు లేకపోలేదు. కానీ ఉన్నది మొత్తం పెద్ద కొడుకుకే పరిమితం చేస్తే ఇక చిన్నవాడు సారథి చదువు ఎలా, కూతురు విమల చదువు, పెళ్ళి ఎలా అనేదే ఆయన ఆలోచన. ముగ్గురు పిల్లలకి సమానమైన భవిష్యత్ కలిగించి వారిలో ఒకరిని చూసి ఒకరు అసూయ చెందే పరిస్థితులను కలిగించకూడదని ఆయన సిద్ధాంతం. కానీ నారాయణరావు ఆలోచనలు వేరు. తను ఎలాగైనా పెద్ద చదువు చదివి మంచి స్థానాన్ని పొందాలని అతని తాహతహ. తన తండ్రిలాగా బొటాబొటిగా సాగిపోయే గుమాస్తా జీవితం గడపటం అతనికి ఇష్టం లేదు. అతనికే కాదు, ఏ యువరక్తం దానికి ఒప్పుకోదేమో. అలాగని తండ్రిని ఎదిరించి మొండికెత్తి చదువుకోవాలని అతనికి లేదు. తండ్రి చెప్పిన విధంగా తమ్ముడి భవిష్యత్తు, చెల్లెలి భవిష్యత్తు గుర్తించాలని అతనికి ఉంది. ఏమీ చెయ్యలేని సందిగ్ధంలో పడ్డాడు. తన తెలివితేటలు చూసి స్కాలర్షిప్లు పొంది చదువుకునే అవకాశానికి అతని కులం అడ్డుగోడై నిలిచింది. సారథి అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అన్న చదువు కోసం పడుతున్న ఆరాటం చూశాడు. అన్నను చదివించమని తండ్రిని ప్రాధేయపడ్డాడు. ఎప్పుడూ తన ఎదుట నిలబడి మాట్లాడలేని సారథి ఆ విధంగా అడగటం చూసి ఆయన ఆశ్చర్యపడ్డాడు. కానీ తన పట్టు విడవలేదు. తండ్రిని ఎదిరించే శక్తి లేదు. తను స్వయంగా చదువుకునే శక్తి అంతకన్నా లేదు. మానసిక ఘర్షణకు గురి అయ్యాడు నారాయణ. అప్పటి వరకు తండ్రి మీద ఉండే గౌరవం, భయం సడలిపోయే స్థితికి వచ్చాయి అతని ఆలోచనలు. అయితే తమాషాగా నారాయణరావుకు మంచి అవకాశం వచ్చింది. అదృష్టం అతన్ని వెతుకుతూ వచ్చింది. ప్రకాష్ రావు గారు పనిచేస్తున్న కంపెనీ మేనేజింగ్ పార్ట్నర్ సుబ్బారావు గారికి మొదటి నుంచి ప్రకాష్ రావు గారంటే ఎనలేని అభిమానం. సహజంగా లక్షాధికారి అయిన ఆయనకు సామాన్య ప్రజలంటే తేలికైన అభిప్రాయం. అయితే నీతి నిజాయితీ కోసమే మనుగడ సాగించే ప్రకాష్ రావు అంటే ఆయనకు ప్రత్యేకమైన అభిమానం. ప్రకాష్ రావు కుటుంబం అంటే కూడా ఆయనకు సదభిప్రాయం. ఆయనకు ఒక్కతే కూతురు, ఆమె మగ సంతానం కూడా. అందువల్ల తన పైన లక్షలు వృధా అయిపోతాయే అన్న బాధ, తన తదనంతరం ఆ లక్షల్ని రెట్టింపు చేయగల మొగదిక్కు లేదే అనే బాధ ఆయన్ని పీడించేది. కూతురికి మొగుడుగా వచ్చేవాడు తనకు కూడా మొగుడై ఆ లక్షల్ని కాస్త లక్షణంగా భక్షిస్తాడేమో అనే దిగులు. అందుకని మంచి బుద్ధిమంతుడు అంటే అప్పటి వరకు తండ్రి చాటున పెరిగి నోటిలో నాలుక లేని మెత్తటి వాడిని దేశమంతా గాలించి పట్టుకొచ్చి కూతురు మెడలో 3 ముళ్ళు వేయించేస్తే 4వ ముడి తాను అతనికి వేసేసి కట్టిపడేస్తే తన ఆశయాలు హాయిగా నెరవేర్తాయని ఆయన పాచిక వేశాడు, దర్పణం వేశాడు. అడవుల్లో ఒంటరిగా గుర్రం మీద వస్తున్న రాజకుమారుడిలా కనబడ్డాడు నారాయణరావు. వెంటనే ఆయన తెలివంతా ఉపయోగించి వల విసిరాడు. పాపం తండ్రి చాటు బిడ్డ నారాయణరావు పడిపోయాడు వలలో. సుబ్బారావు గారి అమ్మాయి వనజ అందగత్తే కాదు, భలే చురుకైన పిల్ల. ప్రవర్తనలో అణువణువున ఐశ్వర్యపు హంగులు తాండవిస్తుంటాయి. వనజకు తండ్రిలాగా ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనే భేదాలు లేవు. కానీ తనకు భర్తగా వచ్చినవాడు తన కన్నసొనలలోనే మెలగాలి అనేది ఆమె సిద్ధాంతం. వనజకు తండ్రి వేసిన పాచిక అర్థమైంది. ఆమె అంగీకరించింది. పైగా నారాయణరావు ఆమె కాలేజీ మేట్, ఆమెకు సీనియర్. నారాయణరావు మెతకతనం అంటే ఆమెకిష్టం. మగవాడనేవాడు ఓ రౌడీలా కాకుండా అణకువగా ఉంటే చూడముచ్చటగా ఉంటుందని కాలేజీ డిబేట్లో వాదించిందోసారి. వనజ తండ్రి సలహా మేరకు ఓనాడు నారాయణరావును తమ ఇంటికి విందు పేరుతో ఆహ్వానించింది మొహమాట పడుతూనే. తండ్రికి భయపడుతూనే వెళ్ళాడు. అతని మెత్తనితనం మాటల్లో పెట్టేసి ఇట్టే గ్రహించాడు సుబ్బారావు. అతనికి తండ్రి అంటే గౌరవం, భయం ఉన్నా ప్రస్తుతం అతని మనసు చదువు విషయంలో తండ్రి చూపిస్తున్న కరుకుతనాన్ని సహించలేక అసహనానికి గురవుతోందని గ్రహించాడు. మెల్లమెల్లగా తన ప్రతిపాదనను అతని మనసులోకి ప్రవేశపెట్టాడు. అది వాల్కనో పేలినట్లు పేలింది అతని మస్తిష్కంలో. పాపం కుర్రాడు తట్టుకోలేక డీలా పడిపోయాడు. వనజ ఆప్యాయంగా అతన్ని ట్రీట్ చేసి తండ్రి పేల్చిన అగ్నిపర్వతాన్ని తట్టుకునేలా మాట్లాడి స్వీట్స్ తినిపించేసింది విందులో.
ఆలోచించుకోబోయ్ నారాయణరావు, నీ కోరిక నెరవేరుతుంది. నీ తండ్రి బాధ తప్పుతుంది. మా అమ్మాయికి నీలాంటి బుద్ధిమంతుడు కష్టపడకుండానే దొరికిపోయి సుఖపడిపోతుంది. నా మనసుకు శాంతి చేకూరుతుంది. ఆఖరి అస్త్రం వేసేసి నారాయణరావుకి సెండాఫ్ ఇచ్చాడు. నారాయణరావు ఊళ్ళో ఉన్న గాంధీ పార్కులో కూర్చొని పొద్దుపోయే వరకు ఆలోచించుకొని పొద్దుపోయి ఇంటికి చేరాడు. అతనిలో అప్పుడు మరో నారాయణరావు స్థానం ఏర్పరచుకున్నాడు. పొద్దుపోయి వచ్చిన నారాయణ తెల్లవారేటప్పటికి ఇంట్లో లేడు. అతని కోసం తల్లడిల్లిపోతున్న ప్రకాశ్రావు గారికి నారాయణ పడుకునే మంచం మీద ఓ కాగితం కనపడింది. నాన్నగారు, నాకు మీరంటే ఇప్పటి వరకు అమితమైన గౌరవం, అభిమానం, దానికి తోడు ఎంతో భయం ఉన్నాయి. ఆ భయమే నన్ను మీ ఎదుట పడి మాట్లాడి మనసులో ఉన్న విషయాన్ని దాచకుండా చెప్పివేసే అవకాశం ఇవ్వలేకపోయింది. అందుకనే ఇలా మొహం చాటువేసి ఉత్తరం ద్వారా చెప్పదలుచుకున్న విషయం చెప్పగలుగుతున్నాను. ముందుగానే క్షమించండి. మీకు తెలుసు, ఇప్పటికీ 10-15 రోజులుగా మన మధ్య నా చదువు విషయం నలుగుతోంది. ప్రతి వ్యక్తికి వ్యక్తిత్వం ఎదగటం మొదలుపెట్టాక ఇక తన అదుపును తప్పించి ఇతర ఆలోచనలకు అవకాశం ఇవ్వాలి ఏ తండ్రి అయినా. నాకు తెలుసు నా మీద మీకు ఎంతటి ప్రేమాభిమానాలున్నాయో, అలాగే మీకు ఉన్న ఇబ్బందులు తెలుసు. ధైర్యంగా మీ ముందు నిలబడి మాట్లాడలేక, స్వతంత్రంగా నిలిచి నా కోరికను తీర్చుకునే శక్తి లేక మానసికంగా కృంగిపోతున్న సమయంలో ఆశాజ్యోతి వెలిగింది నాన్న. నేను రాయబోయే ఈ విషయం మీరు చదవగానే నన్ను మనింటికి పట్టిన ఓ చీడపురుగులా మీరు భావించవచ్చు. మీరు ఎలా భావించినా సరే నేను బాధపడను. మీ కంపెనీ మేనేజింగ్ పార్ట్నర్ సుబ్బారావు గారు నా పరిస్థితికి చాలా జాలిపడ్డారు. తప్పకుండా సాయం చేస్తానన్నారు. అయితే ఆయన ఓ షరతు పెట్టారు. నన్ను ఎంకామ్ చదివించి తమ కంపెనీలోనే మంచి ఉద్యోగం ఇప్పిస్తానన్నారు. అంతేకాదు ఆయన కూతురు వనజను నాకిచ్చి పెళ్లి చేస్తానన్నారు. తద్వారా వాళ్ళ ఆస్తికి నేనే వారసుడిని కావచ్చునన్నమాట. మరి మీరేమనుకుంటున్నారో కానీ నా అదృష్టాన్ని నేను పరీక్షించుకునే ఈ అవకాశం జారవిడ్చదలుచుకోలేదు. ఫలితం ఏదైనా నేనే అనుభవిస్తాను. కాకపోతే మీరు అంగీకారం తెలియచేయండి, అంతే నే కోరేది. దీనికి మీరు అంగీకరిస్తే సారథిని నా దగ్గరకు పంపండి. నేను ప్రస్తుతం సుబ్బారావు గారింట్లో ఉంటాను. సారథి వచ్చాడా నేను సంతోషంగా వచ్చి మీ ఆశీర్వచనం పొందగలను. లేదా ఆ ఉత్తరం చదివి ప్రకాశ్రావు గారు మరి నిలబడలేనట్లు కుర్చీలో కూలబడిపోయారు. వర్ధనమ్మ గారికి సారథి చదివి వినిపించాడు. ఆమె పెద్దగా రోదిస్తూ భర్త కాళ్ల మీద పడి, నా కొడుకును నాకు దూరం చేయకండి, వాడుత్త పిచ్చివాడండి అన్నది. తల్లిని చూసి సారథి, విమల బిక్క చచ్చిపోయారు. ప్రకాశ్రావు గారు ఏమీ సమాధానం చెప్పకుండానే మామూలుగా తన పనులు పూర్తి చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయారు. సాయంత్రం ఇంటికి తిరిగొచ్చి ఆతృంగా ఎదురు చూస్తున్న భార్య పిల్లల్ని చూశాడు. పిచ్చిదానా, నీ కడుపు తీపి నాకు తెలీదా? నా పని అయిపోయింది, ఎలాగో సర్వీస్ అయిపోవచ్చింది. జీవితం చరమదశలో పడింది. బ్రతికినంతకాలం ఒకరికి లొంగకుండా బ్రతికి మిమ్మల్ని అదే స్థితిలో ఉంచగలిగాను. పిల్లలు పెద్దవాళ్లై వారి భవిష్యత్తును వారే నిర్ణయించుకునే స్థితికొచ్చినప్పుడు నా గురించి వాళ్ళ జీవితాల్ని అదుపు చేయటం మంచిది కాదని నిర్ణయించుకున్నాను. ఏదైనా జీవితమే అనుభవ పాఠాల్ని నేర్పుతుంది. సారథి, నువ్వు వెళ్ళి అన్నయ్యని తీసుకురా అన్నాడు. సారథి వెంటనే సుబ్బారావు గారింటికి వెళ్ళాడు. వనజతో హాయిగా కబుర్లు చెప్తున్న నారాయణను చూడగానే, అన్నయ్య, నాన్నగారు నీ నిర్ణయాన్ని ఒప్పుకున్నారు. అమ్మ నీ కోసం ఏడుస్తున్నది. రా అన్నయ్య, ఇంటికి పోదాం అన్నాడు ఆవేశంగా. నారాయణ విజయ సూచకంగా వనజ వైపు చూసి లేచి తమ్ముడితో బయలుదేరారు. సుబ్బారావు గారు పోతున్న అతన్ని ఆపు చేస్తూ, నారాయణ, ఇంటికి వెళ్ళి 2 రోజులు మీ వాళ్లతో గడిపి తిరిగొచ్చేయి. నువ్వు ఇక్కడే ఉంటూ చదువుకోవాలి. అక్కడ నీ చదువు సాగకపోవచ్చు అన్నాడు. నారాయణ దోషిలా తలవంచుకొని బ్రాన్పడిపోయిన తమ్ముడు చేపట్టుకుని బయటకు నడిచాడు. నారాయణ సుబ్బారావు గారింట్లోనే కాపురం పెట్టాడు. అంటే పెళ్లి కాకుండానే ఇల్లరికం వెళ్ళాడన్నమాట. అక్కడనే భోజనం, నిద్ర, నివాసం. అనుకోకుండా తన కుటుంబంలో వచ్చిన మార్పుకు ప్రకాశ్రావు దంపతులు తట్టుకోలేకపోయారు. జీవితంలో మొదటిసారిగా ఇంతకాలానికి ఎదురుదెబ్బ తిన్నందుకు ప్రకాశ్రావు గారు కృంగిపోయారు. తాను ఎంత పగడ్బందీగా పిల్లల్ని పెంచుకుంటూ వచ్చినా తన ప్రయత్నం విఫలం కావటం ఆయనకు నిస్పృహ కలిగించింది. ఈ సంఘటన జరిగిన తర్వాత మొదటిసారిగా ఆఫీస్కు వెళ్ళినప్పుడు సుబ్బారావు గారు తనను చూసి పలకరింపుగా నవ్వితే ఆ నవ్వుకు అర్థం, చూశారా ప్రకాశ్రావు గారు, మీ కుమారుడికి ఎంత సాయం చేస్తున్నానో ఇప్పటికైనా గుర్తించారా నా గొప్పతనం అని సుబ్బారావు దృష్టిలో కావచ్చు. అయితే ప్రకాశ్రావుకు అలా గోచరించలేదు. చూసావుటోయ్ ప్రకాశం, తండ్రిగా నువ్వు చేయలేని సాయం నీ కొడుక్కి పరాయివాడిని నేను చేస్తున్నాను. ఏదో పెద్ద సిద్ధాంతాలు వల్లవేసే నీ గతి ఏమైంది?
ఉన్నవాడు ఉన్నవాడే, లేనివాడు ఉత్త అసమర్థుడే అనే భావం ఆ నవ్వులో ఆయనకు కనిపించింది. ఉన్న పళానా ఉద్యోగానికి రాజీనామా పారేసి వచ్చేయాలనిపించింది. కానీ అలా చేస్తే తను చేతగాని వాడుగానే కాక పరిస్థితులను తట్టుకోలేని ధీరుడిగా లోకం నవ్వుతుందని ఊరుకున్నాడు ప్రకాష్ రావు. సారథి తండ్రిలో కలుగుతున్న మానసిక సంఘర్షణ కనిపెడుతూనే ఉన్నాడు. సారథి చాలా సాత్వికుడు. తండ్రి పోలికలే వచ్చాయి. తండ్రిలానే నమ్ముకున్న సిద్ధాంతానికి బలి అయిపోవాలనుకుంటాడు. అయితే పరిస్థితులన్నీ అనుకూలంగా నడుస్తున్నంతకాలం ధైర్యంగా నిలబడి అవి ఎదురు తిరిగినప్పుడు ఆత్మస్థైర్యం కోల్పోయే బేల మనస్తత్వం ఇద్దరిలో కొద్దో గొప్ప ఉంది. అన్నయ్య చేసిన పనిలో సారథికి అంతగా తప్పు కనిపించలేదు. కానీ ఆ ఘటన వల్ల తండ్రి పొందుతున్న మానసిక యాతన చూసి సహించలేకపోతున్నాడు. అతనేమీ పసివాడు కాదు. అప్పటికే ఒక వ్యక్తిత్వం అంటూ ఏర్పడింది. ఏం చేస్తే తండ్రి బాధపోతుందా అనేది అతని ఆలోచన. ప్రకాష్ రావు గారిలో క్రమంగా మానసికమైన మార్పుతో పాటు శారీరకమైన బాధలు కూడా ప్రారంభమయ్యాయి. సమాజంగా వయసు పైబడింది. సర్వీసు దగ్గర పడింది. అన్నీ కలిసి ఆయన్ని కృంగదీశాయి. డ్యూటీ సరిగ్గా చేయలేని స్థితికి వచ్చి తరచుగా సెలవు పెట్టసాగాడు. ఒకరోజు రాత్రి ఆయనకు రక్తపోటు హఠాత్తుగా వచ్చేసింది. వర్ధనమ్మ మంచంలో పడి మూలుగుతున్న భర్తను చూసి పెద్దగా ఏడ్చేసింది. విమల తల్లితో పాటు కుమిలిపోతుంటే సహజంగా మెతక స్వభావం గల సారథి ధైర్యం తెచ్చుకొని డాక్టర్ని తీసుకొచ్చి చూపించాడు. ఆయన చికిత్స చేసి ఆలోచనలకు పూర్తిగా దూరంగా ఉండాలని సలహా ఇచ్చిపోయారు. తండ్రి ఆలోచనలు ఎలా పోగొట్టాలో అర్థం కాలేదు సారథికి. మర్నాటి సాయంత్రానికి ఆయనకు కొంత ఉపశమనం కలిగింది. కాలేజీకి కూడా పోకుండా తన వంకి దీనంగా చూస్తూ కనిపెట్టుకొని కూర్చున్న సారథిని ఆయన దగ్గరగా పిలిచారు. సారథి, పెద్దాడు రాలేదా అన్నాడు నిదానంగా. వాడికి కబురు చేయలేదు నాన్న, మీరింకా బాధపడతారని. పిచ్చి సన్నాసి, నా బాధ చూడలేకపోతున్నావు కదూ. పెద్దవాడు చెయ్యాల్సిన చాకిరి నేనెత్తిన పడిందని బాధపడుతున్నావా? అలా అనకు నాన్న, ఎప్పటికీ నేను అలా అనుకోవటం లేదు. నేనైనా మీ కొడుకునే నాన్న, అలా ఎందుకు అనుకుంటాను? సారథి కళ్ళు చెమర్చాయి. పెద్దవాడు అలా చేశాడని బాధతో అన్నాను. నా ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నానయ్యా, నెరవేరుస్తావా సారథి? మీ మనసులో మాటేదో చెప్పండి నాన్న, నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. నీ మీద పెద్ద భారమేమీ పెట్టబోవటం లేదు సారథి. ఇంకా ఎంతకాలమో నేను బ్రతకనని నాకు తెలుసు. ఇంత బ్రతికి ఇంటి వెనుక చచ్చే గతి నాకు రాకూడదు నాయనా. ఓపిక ఉన్నంత వరకు కష్టించి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చాను. నువ్వు డిగ్రీ పూర్తి చేసి జీవితంలో ఒక దశకు చేరుకోబోతున్నావు. ఇక నీ చెల్లెలున్నది, దాని భారం నీ మీద వెయ్యను. నా పని అయిపోయేలోగా దాన్ని ఒక అయ్య చేతిలో పెడతాను. కాకపోతే దానికి సరైన జోడు వెతకటంలో నీ సాయం కోరతానేమో. ఆయన చెప్పటం ఆపి రొప్పసాగాడు. ఇంకా నేను మీకు చేయగలిగిన సహాయం ఏమిటి నాన్న? ఉన్నది సారథి. నా ప్రాణం కంటే మిన్నగా చూసుకున్న మీ అమ్మను, నా పరువు ప్రతిష్టలను నీ చేతిలో పెడుతున్నాను సారథి. మరి నువ్వెలా కాపాడుకుంటావో నీ ఇష్టం. తండ్రికి ఏమని సమాధానం చెప్తే సంతృప్తపడి బాధా విముక్తుడవుతాడో సారథికి అర్థం కాలేదు. మాటల కోసం వెతుక్కోసాగాడు. నువ్వేమీ సమాధానం చెప్పనక్కర్లేదు సారథి. నా కళ్ళల్లోకి చూస్తూ నా చేతిలో చెయ్యి వెయ్యి చాలు, అంతకంటే నాకు వేరే భాష అక్కర్లేదు. సారథి వెయ్యి భావనను ఉప్పిరిగొనగా తండ్రి చేతిలో చేయి వేసి ఆయన కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడు. సారథి ఇచ్చిన హామీతో ప్రకాష్ రావు గారు తిరిగి కోలుకోగలిగారు. లేచి తిరగసాగారు. యథాప్రకారంగా కంపెనీకి వెళ్తూ తన ధర్మాన్ని తాను నెరవేరుస్తున్నారు. అయితే ఆయన మదిలో గతించిన ఘటనల తాలూకు పొగలు చల్లారలేదు. నారాయణరావు తన తండ్రి ఆరోగ్యం చెడిన విషయం తెలుసుకుని ఒకసారి చూసేందుకొచ్చారు. అతనితో పాటు వనజ కూడా వచ్చి ఫార్మాలిటీగా పలకరించింది. వనజను అనుసరించి వెళ్తున్న కొడుకును చూస్తూ, నాయనా, ఈ పూట ఇక్కడే ఉండి భోజనం చేసి వెళ్ళకూడదా అన్నది వర్ధనమ్మ. ఆమె కళ్ళు వర్షించే మేఘాల్లా ఉన్నాయి. భోజనం దేముందండి, మళ్ళీ వస్తామన్నాముగా. ఈ రాత్రికి నాన్నగారు ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఎదురు చూస్తుంటారు నాన్నగారు, క్షమించండి. వెళ్ళి కారులో కూర్చుంది వనజ. నారాయణరావు ఒకే ఒక్క చూపు తల్లి కళ్ళలోకి చూసి మళ్ళీ వస్తానమ్మా అంటూ బయటకు నడిచాడు. గుడ్ల నీరు కుక్కుకుంటూ తల్లి లోపలికి నడుస్తుంటే అంబాసిడర్ కారు తుర్రుమంటూ మాయమైపోయింది. వనజ రాక వల్ల ఆ రెండు కుటుంబాల మధ్య అడ్డుగోడ పెరిగిపోయిందే గాని తొలగిపోలేకపోయింది. కాలగర్భంలో మరో 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 2 సంవత్సరాల కాలంలో ఆ కుటుంబంలో ఎన్నో మార్పులు వచ్చేశాయి. కన్ను మూసి తెరిచే లోపలనే ప్రపంచ చరిత్రలోనే అద్భుతమైన మార్పులు కలుగుతున్న ఈ కాలంలో
ఒక కుటుంబంలో జరగటం విశేషమేముంది? ప్రకాష్ రావు గారి దృష్టిలో తాను అప్పటికే జీవితంలో మొదటి అపజయం చవిచూసినట్లు, రెండవసారి ఆ రుచి చూడకముందే తన ఏకైక కుమార్తెకు పెళ్లి చేసెయ్యాలని ఆయన ఉద్దేశపడ్డాడు. పెద్ద కొడుకు తన చదువు విషయంలో ఒక స్వతంత్ర నిర్ణయం తీసుకున్నట్లు, విమల కూడా తన జీవిత భాగస్వామి విషయంలో స్వతంత్ర నిర్ణయము ఏదైనా తీసుకుందేమో లేక తీసుకోబోతోందేమో అని ఆయన అనుమానం. ఏది ఏమైనా తను చేయగలిగింది ఏమీ లేదు. పెద్దవాడు చెప్పినట్లు పిల్లలకు ఒక వ్యక్తిత్వం వచ్చిన పిదప వారిని అదుపు చేయబోవటం తప్పేమో. ఇప్పుడు ఆ పిల్లను తన నిర్ణయం చెప్పమని అడిగితే ఇప్పటికే తాను ఓ నిర్ణయం తీసుకుని ఉంటే, తండ్రి ఇప్పటికే దెబ్బతిని ఉన్నాడు కాబట్టి తను స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నాను అని చెబితే ఇంకా కృంగిపోతాడనే అనుమానంతో నిజం దాచి తన జీవితాన్నే కష్టాల పాలు చేసుకోవచ్చు. విమల మనసులో మాట తెలుసుకోమని సారథిని పురమాయించాడు. అతనిపై గట్టి నమ్మకం కుదిరింది ఆయనకి. తన పేరు నిలబెట్టేది చిన్న కొడుకే అని ఆయన ఏనాడో నిర్ణయించుకున్నాడు. తన గదిలో కూర్చుని అదే పనిగా గడ్డం కింద చేయి చేర్చి చదువుకుంటున్న విమల దగ్గరగా సారథి వచ్చి పిలిచినా గ్రహించేలా లేదు. మెల్లగా ఆమె ముందున్న పుస్తకం లాగేశాడు సారథి. ఉలిక్కిపడి చూసింది విమల. ఏంట్రా అన్నయ్య ఇది? రేపు పరీక్షకు చదువుకుంటున్నా నన్ను డిస్టర్బ్ చేశావు కాబట్టి నీకు చదువురాని భార్య వచ్చుగాక అని శపించగలను, జాగ్రత్త. నా విషయం సరేనండి చెల్లయ్య గారు, తమరికి ఎలాంటి మొగుడు కావాలట? చేతులు వెనక్కి కట్టుకుంటూ తమాషాగా చూస్తూ అన్నాడు. అది అడగటానికైనా తమరిప్పుడు తీరిగ్గా వచ్చింది? ముమ్మాటికి నిజం, భలే కనిపెట్టేశావు. ఎలాగైనా ఇంటర్ ఫైనలే, తమరేమీ గాలి కొట్టనక్కర్లేదు. గొడవ చేయకుండా దయచేయండి. నోనో, ఇప్పుడు చెప్పేయాలి, తప్పదు. ఏమిటన్నయ్యా నీ గొడవ? లేదమ్మాయ్, నేనొచ్చింది అందుకే నీతో మాట్లాడాలి. ఆ పుస్తకాలు కొద్దిసేపు అలా పెట్టేయి. విమల మారు పలక్కుండా తల వంచుకొని కూర్చుంది. సారథి చెల్లెలకు దగ్గరగా కుర్చీలాకొని కూర్చున్నాడు. చిన్నప్పటి నుండి విమలకు సారథి వద్ద ఉన్న స్వతంత్రం, చనువు నారాయణ దగ్గర లేదు. వారిద్దరి మనస్తత్వాలు బాగా కలిసిపోయాయి. విమల, ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు సూటిగా అడుగుతాను, నువ్వు సూటిగా చెప్పేయాలి సమాధానం. సూటిగా అంటే ఇలాగేనా? చేతివేలు సూటిగా తీసుకెళ్ళి అతని ముక్కు పొడవబోయింది. విమల, బీ సీరియస్. ఎవరికి? అదిరి పడుతోంది. అబ్బబ్బా విమల చెవి పట్టుకోబోయాడు. బాబోయ్ వద్దు, దండం పెట్టేసింది. విమల, ఇంటర్ అయిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? నాన్న నువ్వు ఏమనుకుంటున్నారు? చదువు ఆపేసి పెళ్లి ప్రయత్నాలు చేద్దామనుకుంటున్నాం. నీ అభిప్రాయం ఏమిటి మరి? నేను అలాగే అనుకుంటున్నాను అన్నయ్య. నా గురించి ఇంకా శ్రమ ఇవ్వదలుచుకోలేదు నాన్నకు. ఏమాత్రం ఆలోచించకుండా అనేసింది. పూర్తిగా ఇష్టపడి అంటున్నావా? అవునన్నట్లు తల ఊపింది. మరి పెళ్లి గురించి నీ అభిప్రాయం ఏమిటి? అంటే ఎలాంటి వాడిని చేసుకోవాలనుకుంటున్నావు అని. ఏమో నాకేం తెలుస్తుందన్నయ్యా, మీ ఇష్టం. పసిపిల్లలా మాట్లాడకమ్మా. నీ జీవిత భాగస్వామిని నిర్ణయించుకోవడంలో నీ ఇష్టానికే పూర్తి అధికారం ఇచ్చేశారు నాన్నగారు. తానుగా అడిగితే నువ్వు నిజం చెప్పవని నన్ను పురమాయించారు. నువ్వు ఎలాంటి నిర్ణయం చేసినా నాన్న సంతోషంగా ఒప్పుకుంటారు. విమల సమాధానం చెప్పకుండా తటపటాయించడం సారథి కనిపెట్టేశాడు. ఆమె ముఖ కవళికల్లో వింతైన మార్పులు అతనికి గోచరించాయి. ఎందుకో అతని గుండె వేగంగా స్పందించసాగింది. చెల్లెలి మనసులో అనూహ్య విషయం దాగుడుమూతలాడుతున్నది. ఆమె చెప్పబోయే విషయం తండ్రికి మరో విఘాతం కాబోతోందా? ఆమెను పరీక్షగా చూస్తూ, నువ్వు చెప్పి తీరాలి విమల, తప్పదు. ఇది నీకు సరైన అవకాశం. ఏ తండ్రి ఈ రోజుల్లో తన కూతురికి ఇవ్వని అవకాశం పోగొట్టుకున్నావా? జీవితంలో తప్పటడుగు వేసినట్లే. నువ్వు ఎలాంటి నిర్ణయం చేసినా నాన్నను అమ్మను ఒప్పించే బాధ్యత నాది అనునయంగా అన్నాడు. విమల అన్న కళ్ళలోకి దీక్షగా చూసి మెల్లగా నవ్వింది. అన్నయ్య, ఎందుకలా ఆతృతగా అనుమానంగా చూస్తున్నావు? నీ మాటలు ఎందుకలా మర్మగర్భంగా ఉన్నాయి? అంతలోనే నేనేదో కాని పని చేసినట్లు ఏమిటా మాటల తీరు? నేను నాన్న కూతుర్నే అన్నయ్య, పెద్దన్నయ్య చెల్లెల్ని కాదు. ఇన్ని సమస్యలతో కృంగిపోతున్న మన కుటుంబానికి మరో విషమ సమస్యగా నేను అవతరించాలనుకోవటం లేదన్నయ్య. నా బాధ్యత ఏమిటో ఓ ఆడపిల్లగా తండ్రికి ఎలా సహకరించాలో నాకు తెలుసు. అది కాదమ్మా చెల్లాయి, ఆమెను అనునయించబోయాడు. విమల కళ్ళల్లో నీరు చిప్పిల్లగా లైటు వెలుతురులో తళతళ మెరిసే మిణుగురుల్లా తోచాయి ఆ కళ్ళు. నన్ను చెప్పని అన్నయ్య, నాన్న మనసుకు కష్టం తోచకుండా చూసుకోవాలని నువ్వు ప్రయాసపడుతున్నావు. అందుకే నేను కూడా ఏదో సమస్యను సృష్టించి ఆయనతో గొడవ పడతానేమోనని నీ భయం. నీకు అలాంటి భయం అవసరం లేదన్నయ్య. ఇవాళ రేపు కొంతమంది ఆడపిల్లలు పడుతున్న ప్రలోభం జోలికి నేను పోలేదు. కానీ సమయం అవసరం వచ్చింది గనక ఒక్క విషయం నీకు చెప్పదలుచుకున్నాను.
నువ్విచ్చే సలహా ప్రకారమే నడుద్దామనుకుంటున్నాను. ఏమిటది చెప్పమ్మా ఆసక్తిగా అడిగాడు సారథి. మూర్తిగారని కొత్తగా మా కాలేజీకి జూనియర్ లెక్చరర్గా వచ్చారు. మాకు బాటనీకి వస్తారు. ఆయనతో కొంచెం బాగా పరిచయమైంది. కారణం టీచింగ్ బాగుండటమే కాదు, నాకులానే రీడింగ్ హాబీ బాగా ఉండటం, మంచి స్నేహకారి కావటం, అన్నింటికీ మించి సరదాగా మాట్లాడటం. ఎందుకో గాని ఆయన మా కాలేజీకి వచ్చినప్పటి నుండి నేనంటే ఓ విధమైన ప్రత్యేకత చూపసాగారు. అది నేను గమనించకపోలేదు. గమనించి ఊరుకున్నానంటే నేను కూడా ఆయన వైపు ఆకర్షింపబడ్డానన్న మాటే కదా. ఒక సంవత్సరంగా మా ఇద్దరి మధ్య పరిచయంతో పాటు ఆకర్షణ, పరస్పర అవగాహన పెరిగిపోయాయి. ఆయన మనస్తత్వం నన్ను బాగా ఆకట్టుకుంటే నాలోని చిలిపితనం ఆయన్ని బాగా ఆకర్షించింది. ఇంతగా మా ఇద్దరి మధ్య అనుబంధం పెరిగినా ఏనాడు అది హద్దుమీరలేదు. మా పరిచయం కేవలం కాలేజీ ప్రెమిసెస్కే పరిమితం. ఉత్తరాలు రాసుకోవటం, విరహం వెళ్ళబోసుకోవటం అలాంటివి జరగలేదు. ఈ సంవత్సరంలో ఆయనతో ఒంటరిగా మాట్లాడింది 2-3 సార్లు మాత్రమే. అది కాలేజీ ప్రాంగణంలోనే. ఆయన పూర్తి వివరాలు మాత్రం తెలుసుకున్నాను. మా ఇద్దరి మధ్య ఏ పొరపొచ్చాలు రాకుండా చర్చించుకున్నాం. ఇంతా చేసి మేము ఏ నిర్ణయం కూడా భవిష్యత్ గురించి చెయ్యలేదు. ఇటీవల ఆయనే అన్నారు, విమల, మీ పెద్దవాళ్ళు అంగీకరిస్తే ఇద్దరం ఒకటవుదాం. మరి నీకేమీ అభ్యంతరం లేకుంటేనే. నా గురించి అన్నీ నీకు చెప్పాను కదా, అవి మీ నాన్నగారికి చెప్పు. ఆయన అంగీకరించారా? మనకంతకంటే సంతోషించే విషయం ఏముంటుంది? కాకపోయినా మనం భగ్న ప్రేమికులం కానక్కర్లేదు. కలకాలం నన్ను గుర్తుంచుకుంటే చాలు అన్నారు. అదే నా అభిప్రాయం కూడా. నువ్వు ఆయనతో పరిచయం చేసుకుని మాట్లాడి నీ అభిప్రాయం చెప్పు. ఆ తరువాత నువ్వు ఇష్టపడితేనే నాన్నగారిని ఒప్పించు. ఎలాగైనా నేను ఒకరికి ఇల్లాలిని కావాల్సిన దాన్నే. మనసుకు నచ్చిన వాడితో జీవితం పంచుకోవటం అనేది ఒక వరమే కదన్నయ్యా. తుది నిర్ణయం నా నుంచి, నా మంచి కోరేవాడివి నువ్వే. ఆ విధంగా తుది నిర్ణయం నీదే. విమల అన్నగారి చేతిని అందిపుచ్చుకొని అభిమానంగా నిమరసాగింది. తన మనసులో హాలాహలంలా పొంగి పొరులుతున్న జటిల సమస్యను ఈనాటికి అన్నయ్యకు చెప్పుకున్నాను అన్న తృప్తి ఆమె అణువణువున నిండిపోయింది. అడగ్గానే మొహమాటం లేకుండా ఉన్న విషయం చెప్పావమ్మాయి నువ్వు. నీ కోరిక తప్పక నెరవేరేలా చేస్తాను, సరేనా? చెల్లెల తల నిమురుతూ ఉండిపోయాడు సారథి. ఆ తరువాత విమల చదివే కాలేజీకి వెళ్ళి భానుమూర్తితో పరిచయం చేసుకుని తాను ఫలానా అని చెప్పుకొని మూర్తిని గురించి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాడు. భానుమూర్తిది ఈ ఊరు కాదు, కృష్ణా జిల్లాలో ఓ పల్లెటూరు. తండ్రి లేడు, తల్లి చాలా గారాబంగా పెంచింది. ఆ పల్లెటూరులోనే ఉంటూ భర్త మిగిల్చిపోయిన భూముల్ని వ్యవసాయం చేయిస్తూ కొడుకు ఒకింటివాడు ఎప్పుడవుతాడా అని ఎదురు చూస్తోంది. భానుమూర్తి కష్టపడి చదివి పైకి వచ్చినవాడు, స్వతహాగా బుద్ధిమంతుడు. వ్యసనాలేమీ లేవు, కానీ వాటితో మునకలైపోతున్న వారిని ఆసక్తిగా గమనిస్తూ ఉంటాడు. సారథి తమ ఇంటి పరిస్థితులు అన్నీ మూర్తికి వివరించాడు. అతను విమలను మనస్ఫూర్తిగా చేసుకోవాలనే కోరికను వెళ్ళిబుచ్చాడు. సారథితో ఎంతో చనువుగా ఆప్యాయంగా మాట్లాడాడు. మూర్తి విమలకు తగిన వాటిలాగే తోచాడు సారథికి. ఇంటికి వెళ్ళి తండ్రితో విషయం కదిల్చాడు. మూర్తితో విమలకు ఆయన పరిచయం తప్పించి తాను మాట్లాడొచ్చిన విషయాలన్నీ చెప్పాడు. మూర్తిగారని చెల్లాయి చదువుతున్న కాలేజీ లెక్చరర్ నాన్న. మా కాలేజీ లెక్చరర్ గారు ఆయన గురించి చెప్తే వెళ్ళి మాట్లాడొచ్చాను. చాలా గౌరవనీయమైన వాడిలా తోచాడు. విమలకు అన్ని విధాలా సరిపోయే సంబంధంలా ఉంది. పైగా అమ్మాయి కాలేజీలోని లెక్చరర్ కాబట్టి అమ్మాయికి కూడా ఆయన తత్వం తెలుసుంటుంది. నేను అడిగితే ఇష్టపడినట్లే మాట్లాడింది. మరి మీరొకసారి వాళ్ళ ఊరు వెళ్ళి వాళ్ళ అమ్మగారిని కలిసి మాట్లాడండి. కొడుకు చిన్నవాడైనా చొరవ తీసుకొని ఇంత ప్రయోజకత్వం చూపటం ప్రకాష్ రావు గారికి ఎంతో ఆనందాన్ని కలిగించింది. ప్రకాష్ రావు గారు భానుమూర్తి తల్లితో మాట్లాడరావటానికి సిద్ధాంతి గారిని అడిగి మంచి రోజు నిర్ణయించుకున్నారు. వర్ధనమ్మ ఉండబట్టలేక బయటపడింది. ఏమండి, 2 రోజుల్లో అబ్బాయి తల్లితో మాట్లాడడానికి వెళ్తున్నారు కదూ, వెంట ఎవరిని తీసుకువెళ్తున్నారు? నువ్వు, సారథి. మరి మరి ఏమిటో చెప్పు నీ అనుమానం. అదేనండి, పెద్దాడికి కబురు చెయ్యరు. అదా నీ అనుమానం? అదే అభిమానం. మధ్యలో వాడేందుకంట? అదేమిటండి అలా అంటారు? వాడేనండి మనకు పెద్ద దిక్కు. తల్లి ప్రాణం నొచ్చుకున్నది. పెద్ద దిక్కు. అందుకే దిక్కు లేకుండా పోయాడు. ఏం నిలుపుకున్నాడట తన పెద్దరికం? తండ్రి అభిమానం పొగలు కక్కింది. ఎందుకండి అంత కఠినంగా మాట్లాడతారు? ఎంత చెడ్డావాడు మీ పెద్ద కొడుకు. అయినా నాకు చేసిన ఘోరకృత్యం ఏమిటి? మీరు చదివించలేమంటే తండ్రిని ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక
తన స్వశక్తి మీద చదువుకున్నాడు. అది తప్ప అంత మాత్రానికి కాని పని చేసినట్లు వాడిని దూరం చేసుకుంటారా? వర్ధని, ఇంకా మాట్లాడకు. ఏమిటి ఈరోజు ఇలా కొడుకు మీద ప్రేమ పెట్టరేకపోతున్నది? ఒకరి మోచేతి క్రింద నీళ్లు త్రాగి పైకి రావటం కూడా స్వయంకృతమేనా? స్వయం కృషి అంటే తన రక్తం చెమట ఓడ్చి అభివృద్ధి సాధించటం, అంతేగాని పరాయి పంచల్లో పడి వ్యక్తిత్వం చంపుకుని పెళ్లి పేరుతో ఒకరికి అమ్ముడుపోయి వాళ్ల దయాదాక్షిణ్యాలపై బతకటం కాదు ఈసడించాడు ప్రకాశ్రావు గారు. వర్ధనమ్మ రెచ్చిపోయింది. నారాయణరావు క్రితంసారి వచ్చినప్పుడు తన కళ్ళల్లోకి విసిరిన చూపు దయనీయంగా ఆమెను తాకింది. మీ వల్ల కదమ్మా నేను ఇలా స్వతంత్రం లేకుండా బ్రతకవలసి వచ్చింది అన్న భావం ఆమెకు తోచింది. మీరు 1,00,000 అనండి, వాడేం తప్పు చేయలేదు. తన మనుగడ కోసమే పరాయి పంచను చేరాడు. అసలు వాడికి ఆ పరిస్థితి ఎందుకు కలిగింది అని ఆలోచించకుండా నెపమంతా వాడి మీద వేసి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. జరిగిందేదో జరిగింది. ఈ శుభ సమయానైనా వాడిని ఆప్యాయంగా పిలవండి అంటే కన్న కొడుకనే మమకారమైనా లేకుండా ఇంకా వాడిని దూరం చేసుకుంటున్నారు. ఎవరి మీద ఈ పగ? వాడికి తెలిస్తే ఇంకా బాధపడి మరీ దూరమైపోతాడు. కానీ ప్రయోజనం ఏముంది? పెద్ద వయసులో పిల్లలేనండి అక్కడికి వచ్చేది. మీ ఆత్మాభిమానం కాదు, మీ పట్టుదల కోసం, మీ పరువు ప్రతిష్టల కోసం నన్ను క్షోభ పెట్టకండి. వర్ధనమ్మ తట్టుకోలేని దుఃఖంతో ఉంది. ప్రకాశ్రావు గారు చకితులయ్యారు. ఇన్నాళ్లకు భార్య మొదటిసారిగా ఎదురు మాట్లాడింది. కాదు, తనలోని అసలు వర్ధనమ్మను గోచరింపచేసింది. ఆమెను బాధించటం మానవతత్వం అనిపించుకోదేమో. చూడు వర్ధని, స్థిమితపడు. నీ బాధ అర్థం చేసుకోలేక మాట్లాడాను. సారథిని సాయంత్రం పెద్దాడి దగ్గరికి పంపుతాను అనునయంగా అన్నారు. సాయంత్రం సారథి నారాయణరావు దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. ఒరేయ్ నాన్న, అన్నయ్యను ఒక్కడిని పిలిచావు, మళ్ళీ కాబోయే వియ్యంకుల వారిని అవమానం చేశామని మీ అమ్మ ఇందాకట్లా ఆయాసపడవచ్చు. సుబ్బారావు గారికి వనజకు కూడా విషయం వివరంగా చెప్పి వాళ్ళని కూడా ఎల్లుండికి రమ్మని చెప్పు. ఇంకా ఏదో అనబోతుండగానే వాకిట్లో కారాగిన శబ్దమైంది. అందరూ ఆత్రంగా వాకిలి వైపే చూస్తూ ఉండగా వచ్చిన వ్యక్తిని చూసి వింతగా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. వచ్చిన ఆగంతకుడు నడివయసులో ఉన్నాడు. తల నెరిసి నెరవకుండా ఉంది. బట్టతల, మసక జోడు, నూలు పంచ, లావు చేతికర్ర, ఆకుజోళ్ళు. మెల్లగా నడిచొచ్చాడు. అర్థం కాలేదు ఎవ్వరికి. మీరు? ప్రకాశ్రావు గారు సందిగ్ధావస్థలో ఉన్నాడు. నన్ను సుబ్బారావు గారు పంపారు. వారి దూరపు బంధువుని లేండి. ఎవరూ లేకపోవటంతో వారింట్లోనే ఉంటాను. పేరు పానకాలరావు. పానకం తాగినంత ఆనందంగా చెప్పాడు. ఓహో అలాగా, కూర్చోండి. అతన్ని ఎందుకు పంపినట్లు సుబ్బారావు? ప్రకాశ్రావు గారి మేధస్సు అప్పుడే అనుమానిస్తోంది. వర్ధనమ్మ కాఫీ తెచ్చి అందించింది. ఆయన కాఫీ చప్పరిస్తూ, నేను వచ్చిన పని చెప్పాను కాదు. మా సుబ్బారావు ఓ మాట చెప్పి రమ్మన్నాడు. ఎల్లుండేమో బాగున్నది. ఆ రోజు ముహూర్తం పెట్టుకోవాలనుకుంటున్నారట. మిమ్మల్ందరినీ ఎల్లుండి రమ్మన్నాడు. 3 ముక్కల్లో చెప్పేసి వచ్చిన పనైందన్నట్లు లేచి నిలబడ్డాడు. ఎవరికి ముహూర్తం? అర్థం కానట్లు అడిగాడు ప్రకాశ్రావు. భలే వారే, ఇంకెవరికి? మీ అబ్బాయి గారికే. ఎలాగైనా మీ వాడు చాలా అదృష్టవంతుడు. సుబ్బారావు లాంటి బంగారు పిచ్చుకొని పట్టాడంటే మంచి తెలివిగలవాడు కూడా. మరి నే వస్తాను, తప్పకొస్తారు కదూ? పానకాలు వెళ్ళిపోయాడు. ప్రకాశ్రావు గారు వర్ధనమ్మ వైపు సూటిగా చూశాడు. ఏమంటావు వర్ధని? కొడుకు పెళ్లి ముహూర్తానికి కబురు చేశాడు, వెళ్దామా? పాపం, మనం కష్టపడలేమని తన పెళ్లి తనే చేసుకుంటున్నాడు. ఆయన ముఖంలో తీరని వ్యధ గూడు కట్టుకుంది. కథ కొనసాగుతుంది.